వెరీ గుడ్ ఈవినింగ్ అందరికండి. ముందుగా మన శివాజీ రాజన్న గారికి అలాగే భయ్యాకి మేము ఒక టోర్నమెంట్ ఒక మ్యాచ్ చేస్తున్నాము. స్వచ్ఛ హైదరాబాద్ అవేర్నెస్ మ్యాసివ్ లెవెల్లో క్రియేట్ చేయడానికి చేస్తున్నాము అని జిహెచ్ఎంసీతో మాట్లాడి ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళగానే వెంటనే మీరు చేయండి, మా పూర్తి సహకారం మీకు ఉంటుంది అని చెప్పి మన మేయర్ గారు అలాగే కమిషనర్ ప్రోత్సహించడం జరిగింది. అలా వెంటనే అది మనం అనుకొని మీకు మంచి ఎంకరేజ్మెంట్ రాగానే అలాగే మేము వచ్చి శివాజీ రాజా గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పంగానే అన్న ఇట్లా చేస్తున్నాము, జిహెచ్ఎంసీ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, సో మనం కూడా అందరు కలిసి మీరు అందరు సపోర్ట్ చేయాలని చెప్తే వెంటనే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా మీరు, బ్లైండ్గా మీరు యు గో హెడ్, మా అసోసియేషన్ తరపున మనకు ఏమేం సహకారం కావాలో అంత పూర్తి సహకారం మీకు ఉంటుందని చెప్పి మీరు శివాజీ రాజా గారు చెప్పడం జరిగింది. అలాగే దానికంటే ముందు మేము ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ అనుకున్నామో, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ అనగానే లోహిత్ అన్న చెప్పినట్టు ఫస్ట్ శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్, అందరికీ తరుణ్ భయ్య శ్రీకాంత్ అన్న క్రికెట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు, మన స్టార్స్ని అసలు స్టార్స్ వచ్చి క్రికెట్ ఆడడం అనేది స్టార్ట్ చేసింది వాళ్ళు. సో ఫస్ట్ మేము అనుకున్నప్పుడే ఫస్ట్ శ్రీకాంత్ అన్నకి వెళ్ళి కలిసి అన్న ఇలా చేస్తాం అనుకుంటే వెరీ గుడ్ ఐడియా, మీరు చేయండి, మీకు ఎవరెవరు ప్లేయర్స్ కావాలి ఏంటి చెప్పగానే వెంటనే అన్న పర్సనల్గా అందరికీ ఫోన్ చేసి తరుణ్ ఆడతారు, మన సుధీర్ బాబు ఆడతారు, తర్వాత నిఖిల్ ఆడతారు, ప్రిన్స్ ఆడతారు, ఇంకా మీకు ఏం కావాలంటే చెప్పండి అందరిని తీసుకొద్దామని చెప్తే, సో మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే క్రికెట్ జనరల్గా ప్యాషన్గా ఆడతారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఈ యాక్టివిటీని మనం అందరం ఒక గ్రాండ్ సక్సెస్ చేద్దామని చెప్పారు. సో ముందుగా మీకు లోహిత్ అన్న చెప్పినట్టు స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక బ్రాండ్ అండి. అంటే బేసిక్గా మేము ఎక్కువ సోషల్ యాక్టివిటీస్, we always believe in giving back to society, so either it can be kind or creating awareness or whatever. దీనికంటే ముందు మేము ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాము, ఒక 150 మెంబర్స్ తలసీమియా పేషెంట్స్ కోసం ఇక్కడే చేసాము అది కూడా. సో ఇలా మేము ప్రతి 1 మంత్ లేదా 2 మంత్స్కి ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ ముందుగా అందరినీ మన తరపున మనం ఎంత చేయగలమో అలా ఐ వెల్కమ్ మిస్టర్ సుధీర్ బాబు టు ప్లీజ్ కమ్ ఆన్. సుధీర్ బాబు. సో ప్రతి యాక్టివిటీ ఏది చేయాలన్నా కానీ మేము స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్స్ తరపున ఎవ్రీ యాక్టివిటీ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ క్రియేటింగ్ అవేర్నెస్, గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఇన్ ఎయిదర్ వాట్ ఎవర్ ఫార్మ్ దట్ వీ కెన్ డూ. మా తరపున మేము ఏం చేయగలం అది చేస్తాం. సో మీరందరూ వచ్చి ఈ యాక్టివిటీని ఒక బిగ్ స్కేల్లో సక్సెస్ చేయాలని, ఆ సక్సెస్ చేయాలంటే ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. సో ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది రావాలంటే ది యాక్టివిటీ గురించి ఇదంతా చేసేది మన మంచి కొరకే. సో మన మంచి కొరకు, మన పరిసరాలు మంచిగా ఉండాలని కొరకు, సో మనం చుట్టుపక్కల బాగు చేయడం కోసం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా డెఫినెట్గా మీరందరూ ఇప్పుడు దాకా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీడియా అంతా. ఇంకా మిమ్మల్ని ఈ యాక్టివిటీ గురించి బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి మీరందరూ ఈ యాక్టివిటీని సపోర్ట్ చేయమని చెప్పి జనాలందరినీ ప్రోత్సహించి ఈ యాక్టివిటీని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అభినవ్. నా రిక్వెస్ట్ శివాజీ రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు మా కో ఆర్టిస్టులు సుధీర్ బాబు గారికి, మా తరుణ్కి, మిగతా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక మంచి కార్యక్రమం అనగానే మూవీ ఆర్టిస్టేషన్ ఎప్పుడు ముందుంటుంది. ప్రత్యేకించి క్రికెట్ విషయంలో 22 సంవత్సరాల నుంచి మా మూవీ ఆర్టిస్టేషను చాలా ఇక్కడ ఉంచుకుంది, చాలా మంచి కార్యక్రమాలు చేశారు. దీని అంతటికీ మెయిన్ కారణం ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు మిత్రులు శ్రీకాంత్, తరుణ్. వీళ్ళు మూవీ ఆర్టిస్టేషన్ ఈరోజు పచ్చగా ఉందన్నా, ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా సరే
రాత్రింబవళ్ళు నిద్రపోకుండా దీని గురించే కష్టపడేవారు. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులని పోగు చేయటం అన్నది చాలా కష్టం. అది వాళ్ళ వల్లే అయింది. ఏ మంచి పైనా సరే ప్రత్యేకించి వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్, ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ పాల్గొనడం జరిగింది. ఇలాంటి ఏ కార్యక్రమానికైనా సరే మేము ముందుంటాం. ప్రత్యేకించి ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చి సర్దార్ అని టీం. సర్దార్ చాలా మంచి పనులు చేస్తున్నాడు. కీప్ ఇట్ అప్ సర్దార్. మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మా హీరోల సపోర్ట్ కూడా ఉంటుంది, మా హీరోయిన్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే అవేర్నెస్లోనూ ఒక పెద్ద ఆర్టిస్టులు ఎవరన్నా చెప్తే చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఫారిన్ నుంచి వచ్చినప్పుడు అనుకుంటాం అక్కడ ఎప్పుడు చెత్త అయ్యాం, సింగపూర్లో కానీ అమెరికాలో కానీ. ఇండియాలో రాగానే ఎయిర్పోర్ట్లో దిగ్గానే చెత్తేస్తాం, ఎందుకంటే మన దేశం అని. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు అక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. అక్కడ రూల్స్. ఇక్కడ గవర్నమెంట్ కూడా మనకి 2 చెత్త బుట్టలు ఇచ్చింది. బాబు ఈ చెత్త దీంట్లో వేయండి, ఈ చెత్త దీంట్లో వేయండి. ఒక దాంట్లో చెత్త వేస్తాం, ఈ బుట్ట తీసుకెళ్ళి ఇంకో బుట్టలో పెడతాం తీసుకెళ్ళి. ఆ బుట్టలు ఎందుకు వాడాలో కూడా క్లియర్గా చెప్పలేదన్న ఫీలింగ్లో ఉన్నాం. ఇలాంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఇంకా చాలా చేయాలని, దానికి మా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. 5వ తారీఖున మిస్ అవ్వకుండా అందరూ రండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. Now I request hero Tarun to say few words. అందరికీ నమస్కారం, ఎస్పెషలీ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ అండి. మీ అందరికీ తెలిసినట్టుగానే టీసీఏ, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. సో శ్రీకాంత్ గారు, నేను, శివాజీ గారు, సుధీర్ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్, అది ఎప్పటి నుంచో చాలా చాలా మ్యాచెస్ ఆడాం. సో ఎప్పుడు ఒక మంచి కాజ్ కోసమే టీసీ ఆడదామని ఫస్ట్ మ్యాచ్ నుంచి మేము లాస్ట్ ఆడిన మ్యాచ్ వరకు కూడా ఒక మంచి కాజ్, ఏదైనా ఉమెన్ వెల్ఫేర్ గురించి కానివ్వండి, చైల్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, దాని గురించి కానివ్వండి, సోషల్ అవేర్నెస్, ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ వాజ్, దే వాజ్ ఆల్వేస్ అ గుడ్ కాజ్ ఫర్ ఇట్. సో టీసీ ఎప్పుడు అలా ఆడుతుండేది. అండ్ మొన్న ఒక 10-15 days బ్యాక్ సర్దార్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీధర్ వాళ్ళు ఫోన్ చేసి ఇలాగా స్వచ్ఛ భారత్ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మ్యాచ్ అనుకుంటున్నాం జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ వాళ్ళు అగేన్స్ట్ అనగానే, సో వీరు టీసీఏ రెడీలీ సెడ్ ఓకే. దానికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ రావడం కూడా ఇట్స్ అ బిగ్ హెల్ప్ ఫర్ అస్. అండ్ February 5th our film stars team is called Hyderabad Talwars, and GHMC corporators team వచ్చి హైదరాబాద్ రూలర్స్. సో మేము టీసీ ఎప్పుడు ఇలాగ కాజెస్ కోసం చేస్తున్నామని చెప్పాను కదా, అలాగే స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్స్, సర్దార్ గారు కానివ్వండి, శ్రీనివాస్ అండ్ శ్రీధర్ అండ్ దేర్ హోల్ గ్రూప్, రోహిత్ గారు, అందరూ కలిసి యూనో ప్యారలల్లీ వాళ్ళు కూడా వాళ్ళు తెలిసినట్లు దేవ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలా మ్యాచెస్ కానివ్వండి, లేకపోతే మంచి పనుల కోసం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు మేము అందరం కలిసి చేయడం ఇది ఫస్ట్ టైం. సో ఐ హోప్ దిస్ రిలేషన్షిప్ గోస్ ఆన్ లైక్ దిస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. అండ్ ఫస్ట్ టైం నాకు చెప్తా ఉన్నారు గర్ల్స్ కూడా మ్యాచ్ ఆడుతున్నారని. వాళ్ళది 10 overs మ్యాచ్, 10 overs, వాళ్ళది 20 overs. ఓకే ఫైన్. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ ఒక 20 overs మ్యాచ్ ఆడతారు. సో దెన్ మా టీమ్ అగేన్స్ట్ కార్పొరేటర్స్ ఒక 20 ఆడతాం. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. అండ్ ఈ సోషల్ అవేర్నెస్ గురించి చెప్పాలంటే, స్వచ్ఛ భారత్ గురించి ఒక చిన్న మాట అంతే. మన ఇల్లుని ఎంత నీట్గా శుభ్రంగా పెట్టుకుంటాం, ఐ థింక్ మన సిటీని, మన ఇండియాని కూడా అంతే నీట్గా పెట్టుకోవాలి. సో ఐ థింక్ దట్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దట్. అండ్ నాకు క్లీన్లీనెస్ అంటే చాలా ఇష్టమే ఎస్పెషలీ. సో ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. సో ఐ హోప్ మేము ఏ కాజ్ కోసం ఆడుతున్నామో అది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఎస్పెషలీ మీ ప్రెస్ మీడియా సపోర్ట్ 100% దానికి కావాలి. మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ ఆన్ February 5th. I request Sudhir Babu garu to say. అందరికి నమస్కారం. ఒక ఐ థింక్ ఇట్స్ ఎవ్రీ యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా సోషల్ సొసైటీకి ఏదైనా మంచి కాజ్ ఉన్నప్పుడు ముందుకు వచ్చి చేయాలి. సో పార్ట్ ఆఫ్ దిస్ చాలాసార్లు చేసాం. సో ఇట్స్ వన్స్ అగైన్ వీఆర్ కమింగ్ అప్ టుగెదర్ ఫర్ దిస్ వన్ గుడ్ కాజ్.
ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదో ఉత్తుత్త ఆడతాం అని కాకుండా సీరియస్గా ఆడతాం, గెలవడానికి ఆడతాం. సో మీరు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి అలా మీరు కూడా ఇలాంటి మంచి కాజ్లో పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సారీ చెప్పడం మర్చిపోయాను. శ్రీకాంత్ గారు అందరికీ అపాలజైజ్ చేయమన్నారు. ఆయనకి అర్జెంట్గా ఏదో రాజమండ్రిలో ఏదో వెడ్డింగ్ ఉందంటే వెళ్ళారు. సో ఆయన లేకుండా ఈరోజు అర్జెంట్గా ప్రెస్ మీట్ అంటే పెట్టాం. సో ఇట్స్ జస్ట్ అ స్మాల్ మెసేజ్ ఫ్రమ్ హిమ్. మామూలుగా జనరల్గా ఈ క్రికెట్ మ్యాచ్ ఆడతాము అని ఎప్పుడైతే మేయర్ గారు వాళ్ళ కార్పొరేటర్స్ అందరికి 150 మందికి పంపించారో, స్టార్స్ ఆడతారు అనగానే సగం మంది క్లీన్ బౌల్డ్. ఏంటి శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న వీళ్ళందరూ ఆడితే వాళ్ళతో మేము ఆడతామా? నువ్వు భలే ఉన్నావా? ఎవరే అసలు ఈ కాన్సెప్ట్ ఎవరో చెప్పింది, నాకు మేయర్ గారికి ఎవరు చెప్పింది, అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని ఫస్ట్కి తీసుకురా, అసలు అన్ని కిడ్నాప్ చేయండి ఫస్ట్ అన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సరే, తర్వాత లేదు, ఒక నలుగురిని మాత్రమే ఆ మెయిన్ టీంలోంచి తీసుకున్నాం, అస్సలు ఆటరాన్ని ఇంకో ఇద్దరిని పెట్టామని ఒక ఇద్దరిని చూపించాం. ఓ అయితే పర్లేదు మేము ఆడతామని చెప్పి కొంచెం ధైర్యంగా వచ్చి తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ మొదలెట్టి, దీంట్లో మా ఒక ఉద్దేశం ఏముండిందంటే క్రికెట్ అనేది ఒక మాధ్యం, దానికి మేము ఎన్నుకున్నది అందరినీ కలపడానికి, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి, ఎక్కువ మందికి మనం ఏదైతే మంచి చెప్పాలనుకుంటున్నామో అది అందరికీ తెలవడానికి చేరడానికి క్రికెట్ అనేది ఒక మాధ్యమంగా తీసుకున్నాం. ది మెయిన్ ఎజెండా. డెఫినెట్గా నాకు తెలిసి ప్రిడిక్ట్ చేయడం కష్టమే ఎవరు గెలుస్తారనేది, కాకపోతే రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా పెట్టాం. అక్కడ 20 ఓవర్లు మ్యాచ్. రెండోది ఏంటంటే అక్కడ ఆడేవాళ్ళు కంపల్సరీ కార్పొరేటర్స్ మాత్రమే ఆడతారు, ఇక్కడ యాక్టర్స్ మాత్రమే ఆడతారు. అంటే ఇక్కడ అక్కడ వేరే ఎవరు ఏమీ జంబిల్ చేయడానికి లేదు. లేదా రంజీ ఆడినోళ్ళని తెచ్చి అర్జెంటుగా కార్పొరేటర్గా గెలిపించి అయితే వాళ్ళ టీంలో పెట్టుకోలేరు. సో రెండోది ఏంటంటే జిహెచ్ఎంసి కార్పొరేటర్స్గా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి 5వ తారీఖుకి సంవత్సర కాలం పూర్తవుతుంది. సో ఇన్ కనెక్షన్ విత్ అది ఇంకొక అవకాశంగా వాళ్ళు తీసుకున్నారు. ఒకటి స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడంతో పాటు ఆ రోజున వాళ్ళు బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా 1 year యానివర్సరీ కింద కూడా ఆ సెలబ్రేషన్ని వాడుకుంటూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలకి ఆ వేదిక శ్రీకారం చుట్టాలని అందరూ కోరుకుంటున్న కార్యక్రమం అది వేదిక అది. సో అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీధర్ రావు, ఐ రిక్వెస్ట్ శ్రీధర్ రావు టు టాక్ ఆన్ దిస్. అందరికీ నమస్కారం అండి. ముందుగా శివాజీరాజ్ అన్నయ్యకి, వాళ్ళ తరుణ్ భయ్యకి, వాళ్ళ సుధీర్ బాబుకి అండ్ మై టీమ్, హీరోయిన్స్, యాక్టర్స్ అండ్ స్పెషల్లీ మీడియాకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్, ఈ స్లోగన్ హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ కప్ ఏదైతే రన్ చేస్తున్నామో ఇది ఆ సిటీ ఆ ప్రైడ్ అని స్లోగన్ మీద రన్ చేస్తున్నామో. ద రీజన్ ఏంటంటే మన సిటీ గురించి మనం గర్వంగా చెప్పుకోవాలి, వెరీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ కమ్స్ ఇన్ మై మైండ్ ఈస్ చుట్టుపక్కల చాలా నీట్గా చాలా క్లీన్గా పెట్టుకోవాలి. తరుణ్ భయ్య చెప్పినట్టు ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో మన సిటీ కూడా అంత పెట్టుకోవాలి. బికాస్ వీ కెన్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ టూరిజం. అది కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా యూ షుడ్ వెన్ యూ సే లైక్ యూర్ ఫ్రమ్ హైదరాబాద్ అందరికి గర్వంగా ఫీల్ అయ్యి చెప్పాలి. అదొకటి. అండ్ 5th February కాన్సెప్ట్ ఈజ్ వెరీ యూనిక్ అండి. ఇంతకుముందులాగా కార్పొరేటర్స్ వర్సెస్ యాక్టర్స్, మేల్ కార్పొరేటర్స్ వర్సెస్ మేల్ యాక్టర్స్ కాకుండా ఈసారి ఇంకో కొద్దిగా పెద్ద చేసి దాని ఫీమేల్ కార్పొరేటర్స్ వర్సెస్ ఫీమేల్ సెలబ్రిటీస్ ఆడబోతున్నాము. ఫస్ట్ టైం నాకు తెలిసి. ఇది అందరూ పూర్తిగా సపోర్ట్ చేయాలి, అందరూ చాలామంది రావాలి, దీనికి కార్యక్రమం సూపర్ సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీడియా వాళ్ళకి, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి, బికాజ్ ఇది సక్సెస్ చేయాలంటే ముఖ్య కారణం అండ్ మెయిన్ మీ ద్వారా అవుతుంది. అందుకనే మీరు కొద్దిగా మాకు పబ్లిసిటీ బాగా చేసి బాగా క్రౌడ్ని ఏదైతే మేము అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సూపర్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా ఈ లేడీ కార్పొరేటర్స్ వర్సెస్ లేడీస్ స్టార్స్ ఆడతారు అనగానే చాలామంది ఎగ్జైట్ అయ్యారు. ఒకటి ఏంటంటే ఓహో హీరోయిన్స్ కూడా క్రికెట్ ఆడతారా అని. అసలు మేము ఆడతామని ముందే కార్పొరేటర్స్ ముందుకు వచ్చారు.
మాకు ఆశ్చర్యం వేసింది ఎక్కడ అంటే లేడీ కార్పొరేటర్స్ ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీలో దాదాపు 70% లేడీస్ కార్పొరేటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అంత అగ్రెసివ్గా ఉండడం ఒకటైతే, వాళ్ళు సీరియస్గా ప్రాక్టీస్ చేయడం. మేమేమన్నామంటే జనరల్గా మా తరఫున హీరోయిన్స్ ఆడతారు అని చెప్పినప్పుడు సరే వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి 2 టీమ్స్ అయిపోయారు. మేము కొన్ని కన్సిడరేషన్ ఇద్దాం, వీళ్ళు లేడీస్ కదా వీళ్ళకి ఎందుకులే ఒక 10 ఓవర్లు ఆడండి అంటే కొట్టడం తక్కువ మమ్మల్ని. మీరెవరు అసలు లేడీస్ అంటే ఎందుకు తక్కువ ఆడాలి, మేము 20 ఓవర్లు ఆడుతాం అన్నారు. ఓ అలాగా అయితే ఆడండి అన్నాం. సో లాస్ట్కి మేమన్నామంటే మామూలుగా చిన్న బాల్తో ఆడతారని, చిన్న బాల్ ఏంటి పెద్ద బాలే ఆడతాం అంటే దేనికి తగ్గట్లే వాళ్ళు. సో అట్లా చాలా ప్రొఫెషనల్గా విమెన్ టీం కూడా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రతిరోజు. 2 టీములు 2 సైడ్లు 2 గ్రౌండ్లు తీసుకొని 2 గ్రౌండ్లో కోచెస్ని పెట్టుకొని సీరియస్గా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచెస్ అన్ని ప్రాక్టీస్ చేసి అందరూ ఆడుతున్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఇది మామూలు ఆషామాషి గేమ్ కాదు, ఒక్కసారి ఒక స్వీట్ లాగా కొంచెం రుచి చూపిస్తే చాలు అది అంటుకుంటుందని తర్వాత అర్థమైంది. సో అట్లా సీరియస్ మ్యాచ్ సీరియస్గా జరగబోతుంది. ఇది V6లో లైవ్ ఉంది. అలాగే కూడా ఇది నమస్తే తెలంగాణ అన్ని ఛానల్స్కి సంబంధించి ఫీడ్ ఇవ్వడానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకా ఏ ఛానల్ అయినా లైవ్ తీసుకోవాలనుకుంటే దే కెన్ కాంటాక్ట్ సర్దార్. ఏ ఛానల్కైనా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ దెమ్ టు గివ్ లైవ్, బికాస్ లైవ్ ఎక్విప్మెంట్, లైవ్ కెమెరాస్ అన్నీ స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అక్కడ ఏర్పాటు చేసి లైవ్ ఫీడ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. కాబట్టి ఛానల్స్ అన్నీ కూడా ఆ రోజు ఎక్కువ మందికి ఇది మనది అని అనుకుంటే మనం డెఫినెట్గా రీచ్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఈ ప్రాంతంలో ఉంటాం. చాలామందికి ఏ ప్రాబ్లం వచ్చినా కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి అది డ్రైనేజ్ లీక్ అయినా కావచ్చు, నల్ల రాకపోయినా కావచ్చు, కరెంట్ రాకపోయినా కావచ్చు. అట్లాంటప్పుడు మనం అందరికీ రీచ్ అయ్యే ఈ ప్రోగ్రామ్ని మీ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుంటుంది అనేది మా కోరిక. సో నవ్ ఐ రిక్వెస్ట్ మాధవీలత టు స్పీక్ యాజ్ షీఈస్ రిప్రజెంటింగ్ విమెన్ టీమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరోలందరికీ తరుణ్, సుధీర్, శ్రీధర్, శివాజీ గారు అండ్ సర్దార్ అండ్ గర్ల్స్. సో ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటే టెన్షన్ వస్తుంది, మోస్ట్లీ క్రికెట్ ఆడమన్నందుకేమో. ఎనీవేస్, సో మన శివాజీ గారు సెక్రటరీ అయినప్పుడు సో చాలామంది విష్ చేసి ఉంటారు, అందులో మెసేజ్ పెట్టిన వాళ్ళ నేను కూడా ఉన్నాను. బట్ డైరెక్ట్గా ఇప్పుడు విష్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, యాక్చువల్లీ ఒక మంచి కాజ్ కోసం ఎప్పుడు మన హీరోలందరూ క్రికెట్ ఆడుతూ ఉంటే ఎందుకు గర్ల్స్కి పెట్టరు అనుకునేదాన్ని. బట్ ఫస్ట్ టైం సర్దార్ అండ్ శ్రీధర్ ఒక మంచి కాజ్ కోసం, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ కోసం అండ్ మమ్మల్ని కూడా యాడ్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ యా, క్రికెట్ అంటే నాకు చిన్నప్పుడు నాకు తెలిసింది, మా అన్నలు క్రికెట్ ఆడుతుంటే అడుక్కునేదాన్ని, అన్న ప్లీజ్ ఒక్క బాల్ వేయవా అంటే వాళ్ళు అసలు వేసేవాళ్ళు కాదు. నీకు ఫీల్డింగ్ ఆపర్చునిటీ ఇచ్చాను. నేను ఫీల్డింగ్ అంటే అదేదో పెద్దది, చాలా పెద్ద పోస్ట్ అనుకొని వెళ్తే అక్కడ బాల్ అని పట్టుకొని రానేవాళ్ళు. సో యాక్చువల్లీ నాకు తెలిసి అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి తొక్కేసింది ఇంట్లో బ్రదర్సే అనుకుంటా మోస్ట్లీ. ఇక్కడ చాలామంది ఉంటారు. సో అలా నేను క్రికెట్ ఆడకుండా మా అన్నలు నన్ను తొక్కేశారు. అప్పటి నుంచి క్రికెట్ చూడడం మానేశాను, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తప్ప. బట్ ఫస్ట్ టైం ఆడబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్ కోసమైనా, ఒక కాజ్ కోసమైనా, బట్ ఆబ్వియస్లీ సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఆడాలి. అండ్ 20 ఓవర్స్ అంటున్నారు, నేను ఎలా ఆడతానో ఏంటో కొంచెం చూద్దాము. అండ్ స్వచ్ఛ భారత్, ఎస్, యాక్చువల్లీ నేనైతే మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటాను. నా కార్ని డస్ట్బిన్ చేస్తాను, కానీ ఎప్పుడూ అసలు డస్ట్ బయట పడేసేదే ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ చాలామంది చాక్లెట్ తిన్నా కూడా వెంటనే కారు విండో దించేసి బయటపడేస్తారు. శివాజీ గారు చెప్పినట్టు మన దేశం మంది కదా, ఎక్కడైనా పారేసుకోవచ్చు. సో అలా కాకుండా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ దిస్ కాజ్. ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేయండి, అందరం ఆడుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ. Thank you, Madhvi. Now I request Prashanti. She's doing ongoing captaincy. So Prashanti. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ అందరికీ హాయ్ హలో అండ్ మీడియా వాళ్ళకి కూడా హలో. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎస్, ఎప్పుడు అబ్బాయిలకే ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది ఏ స్పోర్ట్ అయినా ఆడడానికి, అమ్మాయిలకి చాలా చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది. మరి అలాంటి రేర్ అవకాశాన్ని మేము ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు అనేసి జంప్ చేసాం ఈ క్రికెట్లోకి. సో అందరు స్టార్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్స్ లాట్. అండ్ ఒక మంచి కాజ్ కోసం ఎస్ మేమందరం ఈ మ్యాచ్ ఆడుతున్నాం, టోర్నమెంట్ ఆడుతున్నాం. స్వచ్ఛ హైదరాబాద్ అండ్ స్వచ్ఛ తెలంగాణ. ఎస్, సో స్వచ్ఛత అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్న తర్వాత బయటకు వస్తుంది. సో ఇంట్లో ఎలా ఉన్నా కానీ ఫస్ట్ బయట వాళ్ళు మన కంట్రీని చూసి మన స్టేట్ని చూసి గర్వపడాలి అంటే ఎస్ మన రోడ్స్ ఫస్ట్ నీట్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఇళ్లలో చూడరు కాబట్టి. ఒక మంచి కాజ్ కోసం చేస్తున్న ఈ దాంట్లో మేము కూడా భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీని మాకు ఇచ్చినందుకు స్పెషల్గా జిహెచ్ఎంసీ వాళ్ళకి అండ్ అలాగే ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్న స్టార్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మీరు కూడా భాగమై మీ సపోర్ట్ మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద టీమ్స్ అండి. అంటే కార్పొరేటర్లు సపరేట్, ఇక్కడ ఫీమేల్ ఆర్టిస్ట్ మేల్ ఆర్టిస్టులు మీరు కార్పొరేటర్ సపరేట్ అని ఏం లేదు. ఒక మంచి కాజ్ కోసం అందరం ఆడుతున్నాం కాబట్టి అన్ని టీమ్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, మేమే విన్ అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్. నా రిక్వెస్ట్ షర్మిలి షామిలి వర్షిని ఎలియాస్ వర్షిని. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ ఫీల్డ్ అండి. సో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కాజ్. ఫస్ట్ నాకు శ్రీధర్ కాల్ చేసినప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. క్రికెట్, ఐఎమ్ ఎ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. నాకు క్రికెట్ చాలా ఇష్టం. ఎప్పుడు ఆడలేదు, బట్ క్రికెట్ ఈవెన్ టిల్ డేట్ మా మొత్తం ఫ్యామిలీ ఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ ఆఫ్ క్రికెట్. సో ఐ గాట్ ఎ ఆపర్చునిటీ టు ప్లే దట్ టు ఒక కాజ్ కోసం, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్. సో ఐ హోప్ విల్ డూ ద బెస్ట్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ అలేఖ్య. ఇక్కడ ఉన్న హీరోస్ అందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ ఈ కాజ్ సపోర్ట్ చేస్తూ స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఫిమేల్ కార్పొరేటర్స్ అండ్ ఫిమేల్ సెలబ్రిటీస్ ఫస్ట్ టైం ఆడుతున్నాం. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సర్దార్ అండ్ శ్రీధర్. అండ్ female corporators and female celebrities, male corporators and male celebrities, మేమందరం కూడా స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కోసం ఈ కాజ్ని సపోర్ట్ చేస్తూ ఆడుతున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలేఖ్య. నా రిక్వెస్ట్ శ్రీనివాస్. మై రిక్వెస్ట్ ఇప్పుడే అమెరికా నుంచి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ప్రెస్ మీట్ కోసం వచ్చిన షానీ. షానీ సాలమన్. సో అమెరికాలో షానీ కంగారు పడ్డ ఏకైక విషయం, ఎక్కువ రోజులు అక్కడ ఉండి ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు, అన్న నేను అనవసరంగా కలర్ వచ్చేస్తున్నాను, నేను తొందరగా వచ్చేస్తానన్నా అన్నాడు ఫోన్ చేసి. ఎవడైనా కలర్ వస్తే సంతోషపడాలి కానీ కలర్ వస్తే బాధపడ్డ ఏకైక వ్యక్తి మావాడు. సంథింగ్ మ్యాన్. ఈ స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కోసం అని మేము జిహెచ్ఎంసీ వెళ్ళామండి. ఈ కాజ్ కోసం మైక్ దగ్గర పెట్టుకోరాదు. సారీ, ఈ కాజ్ కోసం అని వెళ్ళాము. అండ్ వెన్ వి మెట్ కమిషనర్, బై దట్ టైమ్ నేను మీడియాలో ఉన్నా కాబట్టి ఒకళ్ళు ఇంటికి వెళ్తే దే ఆర్ గివెన్ జిహెచ్ఎస్సి గివెన్ గ్రీన్ అండ్ బ్లూ బాక్సెస్ ఇన్ దట్ హౌస్. ఒకళ్ళు దాంట్లో పెరుగు తోడు పెట్టుకున్నారు, ఇంకో దాంట్లో కందిపప్పు వేసుకున్నారు. వి వండర్, అంటే వీళ్ళకి ఇంకా అవేర్నెస్ కావాలి అని. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా అవేర్నెస్ రావాలి పబ్లిక్లో. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ని, హైదరాబాద్ క్లీన్ అండ్ నీట్గా ఉండేటట్టు మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఎవ్రీబడి కమ్ అండ్ సపోర్ట్ దిస్ మ్యాచ్. ప్లీజ్ కమ్ ఎల్బీ స్టేడియం ఆన్ 5th. Now I request Shani.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సెలబ్రిటీస్ అందరికీ అండ్ లేడీ టీమ్ క్యాప్టెన్స్, లేడీ టీమ్ అందరికీ వందనాలు. అండ్ మీకు అందరికి చెప్పాను. సో నిజంగానే నాకు క్రికెట్ అంటే ఇష్టం అండి. అందుకే అమెరికా నుంచి క్రికెట్ మ్యాచ్ అని కన్ఫర్మ్ కాగానే ఈరోజు వచ్చాను. సో ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్ స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైనర్. సో ఈ ఒక 1 వీక్ మొత్తము సర్దార్ అండ్ శ్రీధర్, లోహిత్ వీళ్ళందరూ అప్డేట్ చేస్తున్నారు. సో నేను చెప్పాను డేట్ కన్ఫర్మ్ కాగానే అన్న నేను మ్యాచ్ కంపల్సరీ వస్తాను అని చెప్పి జస్ట్ మార్నింగ్ వచ్చాను పడుకొని, అన్న మళ్ళీ ప్రెస్ మీట్ ఉందని వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్. సో మంచి కాజ్ కోసానికి మేము అందరం చేస్తున్నామండి. మీరు అందరు సపోర్ట్ చేయండి. స్పెషల్లీ లేడీ టీమ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు. సో యాక్టర్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ. జై హింద్. థ్యాంక్ యూ షాని. సో మై రిక్వెస్ట్, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్, ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ నో ఫ్రమ్ అవర్ సైడ్? సో ఇఫ్ నాట్, దెన్ దిస్ ఈజ్ స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ presents. ఆ తర్వాత వెంకటేష్ బాబు గారి అభిమాన సంఘం అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమా అభిమానుల ఐక్య వేదిక తరఫున ఈరోజు ఈ మ్యాచ్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహకరించడం, దానికి ఆయన ప్రత్యేకంగా శివాజీ రాజా గారిని బొకేతో అభినందించాలని ఆయన అనుకుంటున్నారు. సో వారిని స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ.